సీతాపురం అనే గ్రామంలో అవంతిక అనే గుణవతి ఉంది. ఇలా అనుకుంటూ అవంతిక దిగులుగా కూర్చుంది. ఎందుకు ఊరికే నాకు పని చెప్తుంది? డాక్టర్ గారు నన్ను రెస్ట్ తీసుకోమన్నారు. అత్తయ్య ఏంటి ఇలా పని మీద పని చెప్తుంది? నేను అస్సలు అనుకోలేదు ఇలా బాధ పెట్టది అని. నా భర్త ఎప్పుడు వస్తాడో ఏమో. ఇంతలోనే అత్త అయినా గంగవ్వ రానే వచ్చింది. ఏమైంది అవంతిక దిగులుగా కూర్చున్నావు? ఏమీ లేదు అత్తయ్య. సరేగాని మన పొలం దగ్గరకు వెళ్లి బర్లని కడిగి శుభ్రంగా ఊడ్చి వాటికి గడ్డి వేసి రాపో. అది వినగానే ఒక్కసారిగా అవంతికకు భయం వేసింది. సరే అత్తయ్య. అవంతిక శుభ్రం చేస్తుండగా తనకి ఒక అద్దం కనిపించింది. అబ్బా ఎన్ని రోజులు అయిందో అద్దంలో ముఖం చూసుకోకుండా. దానిలో అవంతిక యొక్క ప్రతిబింబం కనిపించింది. ఎన్ని రోజులు అవుతుంది అవంతిక? ఎవరు మాట్లాడేది? నువ్వు? అవంతిక నేనే అవంతిక, నీ అద్దంని. అవంతిక ఆ మాటలు విని ఆశ్చర్యపోతుంది. అవంతిక చాలా భయంతో ఇలా అంటుంది. నువ్వు మాట్లాడటం ఏంటి? నాకు ఆశ్చర్యంగా ఉంది. నా పేరు మాగి. నేను చాలా సంవత్సరాల నుండి ఈ గ్రామంలోనే ఉన్నాను, కానీ నా మాటలు ఎవరికీ వినపడలేదు. మొదటిసారి నీకే వినిపిస్తున్నాయి. అంటే నువ్వు ఎంతో పుణ్యం చేసుకున్నావు, అందుకే నీకు నా మాటలు వినిపిస్తున్నాయి. నీకు ఏమి వరం కావాలో కోరుకో అవంతిక. ఇలా అవంతికతో అద్దం మాట్లాడుతుంటే అవంతిక షాక్ లో ఉండిపోయింది.